నమస్కారం ఎస్ఎన్ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 16 ఎంపీ సీట్లతో సీఎం కేసీఆర్ ఢిల్లీని శాసించడం ఖాయం దేశ ప్రజలు గుణాత్మక మార్పు కోరుకుంటున్నారు విస్తృత ఎన్నికల ప్రచారంలో మంత్రి అల్లోల నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు పోలీస్ స్పెషల్ డ్రైవ్లో ట్రాఫిక్ ఎస్ఐ దేవన్న ఆర్టీసీ కార్మికులపై పనిభారాన్ని తగ్గించాలి నిర్మల్ డిపో కార్యాలయం ఎదుట ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కీలక పాత్ర అని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ పేర్కొన్నారు పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా గాదిగూడ నార్నూర్ జైనూర్ గిరిజన గ్రామాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విస్తృత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి అల్లోల మాట్లాడుతూ 16 ఎంపీ సీట్లతో సీఎం కేసీఆర్ ఢిల్లీని శాసించడం ఖాయమని పేర్కొన్నారు కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ కేంద్రంలో క్రియాశీల పాత్ర పోషించనుందని ధీమా వ్యక్తం చేశారు దేశ ప్రజలు కాంగ్రెస్ బీజేపీ పాలనతో విసుగు చెందారని ఆ పార్టీలకు 250 ఎంపీ సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు దేశ ప్రజలు గుణాత్మక మార్పు కోరుకుంటున్నారని పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందని వెల్లడించారు ఆదిలాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి జి నగేష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ టీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీ నగేష్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి నిర్మల్ పట్టణ నాయకులు డాక్టర్ మల్లికార్జున రెడ్డి నాయుడు మురళీధర్ కొమ్మరి హరీష్ రావు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు हम 2 बजे नागपुर में मीटिंग होना चाहिए यह इतना दूर है निर्मल से यहाँ तक आने को कम से कम 3 घंटा हुआ अभी एक गाजीगुड़ा नया मंडल हुआ बहुत खुशी का बात है इससे पहले अभी आप लोगों को नागपुर जाना पड़ता था अभी गाजीगुड़ा होने के बाद यहाँ तहसील ऑफिस आ गया मंडल आ गया उसके बाद अभी भाषण में जूनियर कॉलेज होना बोल के बोल रहे अभी मैं आने के बाद यहाँ हमारे R&B के सुप्रिंट इंजीनियर से बात करें वो अपने जो नार रोड तक जो डबल रोड होने वाला है वो पूरा नहीं हुआ ताड़ियातुर तक हुआ बाकी नहीं हुआ बोले तो वो जितना सैंक्शन हुआ वहाँ आगे तक ताड़ियातुर तक ही कंप्लीट हो गए ये आगे नार रोड तक और मंजूर लिए वो आगे जल्दी से जल्दी वो डबल रोड नानूर तक हो जाएगा उसके बाद गाजीगुड़ा तक भी डबल रोड अभी सिंगल रोड तो हो गया डबल रोड होना चाहिए यहाँ ब्रिज भी कंप्लीट हुआ जो आप सोच रहे भारत देश हिंदुस्तान में भारतीय जनता पार्टी को सिर्फ 150 के अंदर सीट आते बोल रहे अपने हिंदुस्तान में पूरा एमपी कितना है 545 है 545 में 273 उतना है ना 273 सीट आए तो प्रधानमंत्री सीट पे बैठते फिर 150 भी नहीं आता बीजेपी वाला कहाँ बैठते सीट के ऊपर नहीं बैठ सकता कांग्रेस को कितना आते 100 से ज्यादा रहे आते बोल रहे उन्होंने नहीं बैठता ये इन्होंने नहीं बैठता हमारे चीफ मिनिस्टर ने 16 जो एमपी है तेलंगाना का 17 तो एक हैदराबाद में वो जो अलग से है 16 एमपी अपन जीते तो ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ బలం రోజు రోజుకు మరింత పెరుగుతోందని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ సమక్షంలో పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు నార్నూర్ గాదిగూడ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో గులాబీగూడకి చేరారు మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు నిబంధనలను అతిక్రమించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఎస్ఐ దేవన్న హెచ్చరించారు శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ భవన్ వద్ద పోలీసు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలు లేకుండా వాహనాలు నడిపిన వారిపై జరిమానా విధించారు
అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు వాహనానికి సంబంధించిన ధృవపత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ ఉపయోగించవద్దని కోరారు. ఈ చలన్ అమల్లో ఉన్నందున వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించి క్షేమంగా ప్రయాణించాలని ఆకాంక్షించారు. ఆధారాలు ఏంటంటే అందరూ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అందరూ తెచ్చుకోవాలి. ఇంకోటి 4 వీలర్స్ వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మళ్ళీ ఈ 2 వీలర్స్ వాళ్ళు ఇన్సూరెన్స్, తర్వాత లైసెన్స్, ఆర్సీ తప్పకుండా పెట్టుకోవాలా. ఒకవేళ లేనట్టయితే దానికి సంబంధించిన ఫైన్ పడుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పార్కింగ్ ప్లేస్లలో పెట్టాలి వెహికల్స్ అన్ని టౌన్లో. రోడ్ మీద పెడుతున్నారు, కొంచెం అందరూ గమనించాలి. తర్వాత అందరికి ఒకటి ముఖ్య విషయం ఏంటంటే ఆటో యూనియన్లకు నేను ఒకటి విన్నపం ఏంటంటే అందరూ యూనిఫామ్ వేసుకోవాలి. ఓవర్లోడ్ తీసుకోరాకూడదు, ఓవర్లోడ్ ఉండకూడదు. దాదాపుగా అందరూ ఓవర్లోడ్ తీసుకొస్తున్నారు. వాళ్ళకు విన్నపం ఏంటంటే ముందర ఒకటి కూర్చోబెట్టుకోవచ్చు, డ్రైవర్ పక్క ఒకటి కూర్చోబెట్టుకోవచ్చు. తర్వాత అందరూ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ చూపించాలి. కార్మికులపై పని భారాన్ని తగ్గించాలని కోరుతూ శుక్రవారం నిర్మల్ డిపో కార్యాలయం ఎదుట ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో సెక్రటరీ మాట్లాడుతూ కండక్టర్ల డ్రైవర్ల బుకింగ్ నందు అక్రమాలకు అరికట్టి సీనియారిటీ ప్రకారం డ్యూటీ వేయాలన్నారు. డ్రైవర్లకు కండక్టర్లకు డబుల్ డ్యూటీ వేస్తూ పని భారాన్ని పెంచుతూ కార్మికుల రక్తాన్ని పీల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డినరీ సర్వీసును ట్రాఫిక్ అవసరాల నిమిత్తం ఎక్స్ప్రెస్ సర్వీసుగా పంపినప్పుడు కండక్టర్ డ్రైవర్లకు ఇన్సెంటివ్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్, ఖాదర్, స్వామి, శేఖర్, గంగాధర్, ముత్యం, మోహన్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ధర్నాకు మేము 2 సార్ల ఎజెండా డిఎం గారికి సమర్పించినా కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. ఈ మధ్యనే పర్మనెంట్ డ్యూటీలో చార్ట్ వేశారు. వేసిన తర్వాత డ్యూటీలు చేంజ్ చేయడము, కిలోమీటర్లు పెంచడము, మాటికి డ్యూటీలో మధ్యాహ్న స్పేర్ టైం ఇవ్వడము, ఈ యొక్క కార్మికులపై అధిక పని భారాన్ని పెంచుతూ ఒక్క డ్యూటీకి కూడా ఆ సర్వీసు ఎటు పోతుందో, ఎటు ట్రిప్పులు పోతుందో, ఇయ్యలటికి రేపటికి చేంజ్ అవుతూ 141 లేవు. మేము ఎంత కానీ ఆర్టీసీకి ఏదో మెరుగు చేస్తామని ఎంత కార్మికులు శ్రమ చేస్తున్నా కానీ ఈ ట్రిప్పుల మార్పుల వల్ల అధిక పని భారం జరుగుతున్నది కార్మికుల మీద. రాబోయే ఎండాకాలం డ్రైవర్లు ఎందరో దాదాపు 30-40 మంది డ్రైవర్లు షార్టేజ్ ఉన్నా కానీ పూర్తి సర్వీసులు నడపడం వల్ల డ్రైవర్ల మీద అధిక భారం పడుతూ ఉన్నది. దీనికి తక్షణమే స్పందించాలని, లేకుంటే ఏ రోజుల తర్వాత మేము ఎలాంటి చర్యలకు ఎలాంటి కార్యక్రమాలు యూనియన్ పరంగా చేపట్టేదానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని మేము కోరడం జరిగింది ఎంప్లాయీస్ యూనియన్ తరఫున. దీంట్లో సిఐ హరాస్మెంట్ చాలా పెరుగుతుంది. మొన్ననే రీసెంట్లీ 3 నెలల క్రితమే చార్ట్ వేశారు. ఆ చార్ట్ ప్రకారమే కిలోమీటర్లు నడవాలని మేము మాట్లాడినాము. కానీ వర్కర్లను చీటింగ్ చేసి మధ్యను 16-17 సర్వీసులను విచ్చలవిడిగా కిలోమీటర్లు పెంచి కార్మికులకు శ్రమ దోపిడీ చేస్తున్నారు. దానికి ఓడీలలో కొందరు నాయకులకు ఓడీలలో తీసుకొని వాళ్ళ మద్దతుతోని ప్రతి కార్మికుడికి కష్టపెడుతున్నారు. ఇప్పుడు మేము ఎజెండా ఇచ్చాము, ఇంతకు ముందు కూడా 2 ఎజెండాలు ఇచ్చాము. దానికి సరైన జవాబు ఇవ్వలేరు. నిర్మల్ పట్టణంలోని గండిరామన్న దత్తసాయి ఆలయం నుంచి భక్తులు శుక్రవారం షిరిడికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ముందుగా సాయి దీక్షా సేవ సమితి ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. దైవం మానవ రూప
ఈ సందర్భంగా సాయి దీక్షా సేవా సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్ మాట్లాడుతూ ఈ సాయి భక్తులు 4వసారి షిరిడీకి పాదయాత్రగా వెళ్లడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనలో ఉన్నప్పుడే సమాజం బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెడ శ్రీధర్, గాంధారి, రాజన్న, భూమేష్, ఉమేష్, మహేష్, జోగభూషణ్ తదితరులు పాల్గొన్నారు. పిలువగానే పలికే దైవం సాయినాథుడు. మరి ఈరోజు భారతదేశంలో కోట్లాను కోట్ల సాయి భక్తులు ఈరోజు ఉన్నారంటే మరి ఎవరైతే సాయి దిక్కు చూస్తారో మరి వారి వెంట ఎప్పుడూ ఆ సాయినాథుడు వారి కనుసన్నలో ఉంటూ వారి కష్టాలను తీరుస్తూ ఈరోజు ఎన్నో కుటుంబాలు సాయినాథుని దర్శించుకొని వారి కష్టాలను తీరుస్తూ మరి అదేవిధంగా మన నిర్మల్ కూడా ఒక ప్రత్యేకంగా మరి సాయి భక్తులు ఎందరో ఉన్నారు. మరి నిరంతరం సాయి సేవలో స్మరిస్తూ మరి వారి కుటుంబాల్ని సాయినాథుడు ఎల్లవేళలా తన నీడతో వారిని ఎప్పుడూ రక్షిస్తూ మరి ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి పాదయాత్ర నిర్మల్ నుండి షిరిడీకి నిర్వహించడం జరుగుతుంది. మరి మనం ప్రతి ఒక్కరం ఆ సాయినాథుని స్మరిస్తూ మరి మన కష్టాలు కూడా తీర్చుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలతో ముందుకు సాగాలని చెప్పేసి తెలియజేస్తూ మరి మన పిల్లల్ని కూడా ఆ సాయినాథుడి మహిమలు ఆ సాయిబాబా పారాయణం ఈ హాలిడేస్లలో వారి చేత చేయిస్తే వారు కూడా మన మాదిరిగా మంచి ఆధ్యాత్మిక భావాలతో మరి ఆ సాయి చూపించిన సన్మార్గంలో మన పిల్లల్ని కూడా నడిపించడానికి మన తల్లిదండ్రులందరూ అదే బాటలో నడుస్తూ మరి సాయి దీక్షా సేవా సమితి తరఫున మరి పారాయణ గ్రంథాలు కూడా మా ఈ పిల్లలకు చేపట్టడం మా వంతు కూడా మేము మీకు పారాయణ గ్రంథాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. బాబా యొక్క అనుగ్రహం వల్ల ఈ 4వసారి పాదయాత్ర వెళ్ళడం జరుగుతుంది. మొదటిసారి ఒక్కడే వెళ్ళడం జరిగింది, రెండవసారి ఒక్కడే, మూడవసారి 20 మందితో వెళ్ళాము. ఈ 4వసారి 5గురు స్వాములతో షిరిడి పాదయాత్రగా వెళ్తున్నాం. బాబా యొక్క అనుగ్రహం వల్ల నా యొక్క సమస్యలన్నీ కూడా దూరమైనాయి కాబట్టి బాబాకు దగ్గరైదామనే ఆలోచనతో నా యొక్క పాదయాత్రను వెళ్తున్నాం. ఈ అవకాశం గురువారం సాయంత్రం పట్టణంలో మైనార్టీ స్కూల్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. I can take care of you. Really, beta? Okay, you do, beta, you do. No dear, we can't do. We are not capable to make you study in English medium convent schools. Dad, however, you didn't allow me to be educated. I think they don't have idea about memories. Let me go and say. What you are thinking about, beta? What is your name? My name is Sheikh Umair. In which class are you studying? I completed the 1st standard. Now I am going to 5th standard. I want to study in English medium convent schools, but my father is unable to pay the fee. Don't worry, beta. Don't worry, beta. You get it. Do you know about Temris? What is Temris? Telangana Minority Residential Education Society. Nana apple. Apple manamma. Konkochu adu ive kavali. Are mamuli ingada mast adu ive kavali. Sir, meeku apple edgala vachinai. Ma illu kaakidalugute pakkiti varu ichiru. ఎప్పుడు పుస్తకాలతో కుస్తీ పడే విద్యార్థులు పాఠశాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అందరినీ ఆకర్షింపజేసే విధంగా నృత్యాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ యూసుఫుద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలో ప్రభుత్వ మైనార్టీ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు మంచి సౌకర్యాన్ని అందజేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో షకుత్ హుస్సేన్, బురాని, జ్యోతి, భరత్, సాయినాథ్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గడియారం వచ్చింది. గడియారం వచ్చింది.
నాన్న నాకు పెళ్ళి ఎప్పుడైతే నీ వయసు అడుగా మనం ఇంటికి వెళ్ళాక బట్టల దుకాణం ఇంటికి పోనీ అమ్మని చెప్పి ఏం కొనిస్తావు బజ్జీలు చెప్పిస్తాము నీకు. నీతి ఏంటంటే అతి ఆశ మనకి దురాశనిస్తుంది, అతి ఆశ మనకి దురాశనిస్తుంది. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని జిల్లా బాలల సంరక్షణాధికారి దేవి మురళి అన్నారు. శుక్రవారం సారంగపూర్ మండలంలోని కౌట్లాబి గ్రామంలో బాల్య వివాహం జరుగుతుందన్న సమాచారంతో వెంటనే స్పందించి ఆ వివాహాన్ని నిలిపివేశారు. బాల్య వివాహం చేసుకోవడం వల్ల కలిగే కష్టాలు నష్టాలను వారికి వివరించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ యూసుఫ్, ఐసిడిఎస్ సూపర్వైజర్ రేవతి, సునీల్, మమత, లక్ష్మణ్, రవీందర్లు పాల్గొన్నారు. సారంగపూర్ మండల కేంద్రంతో పాటు బీరవెల్లి, పొట్య, ప్యారమూరు, కంకెడ గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఆయా గ్రామాల సర్పంచులు సుజాత, రవీంద్రనాథ్ రెడ్డి, దివ్యారెడ్డిలు, సాయవ్వ, సూర్యకలు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు నిర్మించుకొని ఆరుబయట మల విసర్జన చేయవద్దని, పరిశుభ్రతను పాటించాలని కోరారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులందరికీ ప్రభుత్వం 12,000ను ప్రభుత్వం అందిస్తుందని గ్రామస్తులతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు శ్రీనివాస్, కాజా మొయినుద్దీన్, ఫిరాజీ, కారోబలు రాజేశ్వర్, జైహింద్, రాజేశ్వర్, అంగన్వాడీ టీచర్లు, ఉపాధి హామీ, ఫీల్డ్ అసిస్టెంట్లు, వార్డు సభ్యులు, లబ్ధిదారులు, మహిళలు ఉన్నారు. లక్ష్మణచంద మండలంలోని బోర్గాం గ్రామంలో గురువారం రాత్రి జిల్లా పోలీసు ఉన్నతాధికారి శశిధర్ రాజు ఆదేశాల మేరకు ఎస్ఐ వినయ్ కుమార్ గ్రామంలో పోలీసు కళాబృందం చేత కళాజాత ప్రోగ్రాం నిర్వహించారు. దీనిలో మూఢనమ్మకాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ డ్రైవింగ్, పొలాల చుట్టూ కరెంట్ షాక్ పెట్టడం, చెట్లను నరికివేయడం, ఎస్సీ చట్టంపై అవగాహన అంశాలపై మరియు రాబోయే ఎలక్షన్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వినయ్, పిసి సునీల్ మరియు ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని హరిహరక్షేత్ర మల్లన్నగుట్ట హనుమాన్ ఆలయంలో ఆలయ గురుస్వామి పిఎన్ మూర్తి, ఆలయ కోశాధికారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో హనుమాన్ మాల ధరణ కొనసాగింది. నిర్మల్ పరిసర గ్రామాలకు చెందినటువంటి లక్ష్మణచాంద మండలంలోని పుట్టపల్లి కే, నరసాపూర్ డబ్ల్యూ, బాబాపూర్, నిర్మల్ మండలంలోని మూటాపూర్ గ్రామానికి చెందిన 50 మంది భక్తులు హనుమాన్ మాల ధర గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రామచంద్ర తిప్పాటి, గురుస్వాములు సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 16 ఎంపీ సీట్లతో సీఎం కేసీఆర్ ఢిల్లీని శాసించడం ఖాయం. దేశ ప్రజలు గుణాత్మక మార్పు కోరుకుంటున్నారు. విస్తృత ఎన్నికల ప్రచారంలో మంత్రి అల్లోలా. నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. పోలీస్ స్పెషల్ డ్రైవ్లో ట్రాఫిక్ ఎస్ఐ దేవన్న.
ఆర్టీసీ కార్మికులపై పనిభారాన్ని తగ్గించాలి. నిర్మల్ డిపో కార్యాలయం ఎదుట ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.